అరే పింటుగా మన ఇద్దరం బాలాట ఆడుకుందావారా? సరేరా, మన ఇద్దరమే ఆడుకుందాం. ఎవ్వడొద్దు మన దోస్తుకి. సరే, నేను బాలేస్తాను, నువ్వు పట్టుకో. ఓకేరా, ఓకే ఓకే, పట్టుకుంటా. అరే పింటుగా, నాకేరా నువ్వు బాలు. వెరీ గుడ్ వెరీ గుడ్ రా, సూపర్ వేసావు. ఇలానే ఆడుకుందాం పట్టు. అరే నేను కూడా బాల్ ఆడుతురా, నాకు కూడా వేయడురా బాలు. నేనేమయ్యాను, నేను ఆడను నీతోని, ఈయనతోనే ఆడతా. ఏయ్ ఏం రావు, ఏమనుకుంటున్నావు? ఏయి నాకు కూడా ఏయి బాలు, నేను కూడా ఆడతా. మీ ఇద్దరే ఆడతారా రా? అన్నా గొడవ ఎందుకన్నా, మేము ఆడుకుంటున్నాం కదా. మధ్యలో ఎందుకు నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తాను? నువ్వు కూడా బాల్ తెచ్చుకొని నువ్వు కూడా ఆడుకో. ఏం రా పొట్టాడా, ఎట్టుందిరా? ఒక్క ఇడిచి గుద్దినంటే అక్కడ పోయి పడతావు. ఏమనుకుంటున్నావురా? నువ్వు నాకే సమానం చెప్తున్నావురా, వీళ్ళంత లేవు కానీ. అరే షెడ్డుగా నువ్వు రారా, నేను వేస్తా కానీ బాలు. పట్టుకోరా, నేను వేస్తాను కానీ. ఏయ్ ఇద్దరు కొడతారా, నేను అంటే ఏమనుకున్నావు? బాలయ్యపోతే మీ ఇద్దరు కొడతారు. ఏందేనో కొట్టేది, నువ్వు కొడతావంట. బాలి ఫస్ట్. ఏం రారే, ఎక్కువ మాట్లాడుతున్నావు, కింద పడేసి కొడతాం మళ్ళీ అనుకుంటున్నావు కానీ. కొట్టాలి కానీ తీయ పావు కొట్టుతున్నావు కానీ. ఏం రావు, నా జోలికి వస్తున్నావు? నా బాలు నా ఇష్టం, నేను ఆడుకుంటాను, నన్ను కొట్టనీకి. ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావురా? నన్ను బాలు ఇవ్వమంటే నకరాలు కొడుతున్నావేరా? కొడతా చూడు నిన్ను. అబ్బా ఉండురా, నేను ఇప్పుడు పోయి మా అమ్మతో చెప్తా కానీ, నీ పని కూడా అయిపోద్దులే కానీ ఉండు. పోరా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోరా. పిలిపించుకుంటావు మీ అమ్మని, పిలిపించుకోపో. పో, ఎవరు చెప్పుకురా, నేను దడవని కానీ పో. రారా పింటిగా, ఇంటికి పోదాం, మా అమ్మని పిలుచుకొని వద్దాం. వీడి సంగతి చెప్తాం కానీ రారా నువ్వు. పదరా పోదాంపా, పాలు తీసుకొని పోదాంపా. ఇది బట్టి నేను చెప్తాను మీ అమ్మకి. పదరాపా, పాలు తీసుకొని పోదాంపా. ఈ సంగతి ఏదో చెప్తాం. వాడు మనిషి ఇచ్చి కొడుతుండేరా, ఈ సంగతి చెప్పాలా మీ అమ్మతో చెప్తాంపా. చూడమ్మా, వాడు కొట్టిండు. ఎవడ్రా అయ్యా నిన్ను కొట్టింది? వామ్మో, ఎవడాడ్రా కొట్టింది నిన్ను? అంత బాగా కొట్టిండు పిల్లగాన్ని. వాడిని చూపిద్దు పావని, చెవులు మొత్తం బాగా కొడతా కానీ. అదే అంటే ఆడు చెర్ల పుల్లయ్య కొడుకు సీనిగాడు కొట్టిండు మీ వాడిని. అసలు ఎందుకు కొట్టిండ్రా వాడు నిన్ను? నీ జోలికి ఎందుకు వచ్చిండ్రా వాడు? వాడి సంగతి చెప్దాంపా. మేమిద్దరం బాలాట ఆడుకుంటుంటే వాడు వచ్చి బాలీయమని నన్ను గుంజి కొట్టిండు. వాడు ఏమో మాట్లాడుతుండ్రా, అమ్మ పోదాం, వాడి సంగతి చెప్తురా నువ్వు. అమ్మో, ఎంత బాగా కొట్టిండు పిల్లగాని, ఏడుతున్నా కానీ. నేను సంగతి చెప్తాను, చెవులలో రాళ్ళేసి కొడతా కానీ పా వస్తుంది కానీ పనాడు. నడువురా. ఏందే సత్యవతి, పిల్లగాడమని ఆడుతుండేందే? ఏం లేదు నరసక్క, పిల్లగానంట వాడు చెర్లపుల్లిగాడు కొడుకు సీనిగాడు కొట్టిండంట. వాడిని సంగతి చూద్దామని పోతున్నాం. ఎంత బాగా కొట్టిండో పిల్లగాన్ని బాలాట ఆడుకుంటుంటే. అవునే, సత్యవతి వాని కాడ మస్తు పొగరున్నదే. వాడు గర్వను చూస్తాడు మనసులకెళ్ళి. నిజంగానే నువ్వు చెప్పింది, వాని కాడ మస్తు పొగరుంది. ఆయన చెవులలో రాళ్ళు పెట్టి వస్తుందంపా వాణ్ణి. అదే కదంటే వాడు ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో అని అంటుండు. నేను వస్తపారా, వాని సంగతి చూస్తా కానిపా. వాడు నన్ను కూడా తిడుతున్నా అంటే పొట్టోడా కొట్టేస్తారా నిన్ను కూడా అని అంటుండు. నా జోలికి కూడా వస్తుండు. ఇదిగా పిల్ల, ఇందులో నెమలికలు పెట్టుకుంటే పిల్లలు పుడతాయే. నాకు కూడా ఇయ్యవే, నేను కూడా ఇందులో పెట్టుకుంటా, పిల్లలు పుడతాయేమో చూస్తా రేపు. అబ్బా ఊరికినే ఇస్తారా అమ్మ? 2 బల్పాలు నీకు ఒక నెమలి ఇస్తా నేను కూడా. అవునే, నిన్న నేను 2 నెమలికలు పెట్టినా, 2 పిల్లలు పుట్టినాయి ఈరోజు. నువ్వు కూడా పెట్టుకోవే, ఈ బుక్కులల్లా నెమలికలు పెట్టుకుంటే రేపు పిల్లలు పుడతాయి. అవునే, నిజంగానే నాకు నిన్న ఇది నెమలికి ఇచ్చింది, నాకు కూడా 2 పిల్లలు పుట్టినాయి. అవును, సరే నీకు 2 బలపాలు ఇస్తలే గాని నాకు నెమలికి. నిన్న చోటుగాడు చింతకాయలకి బలపాలకి చింతకాయలు అమ్మినాడే. నేను కూడా కొనుక్కున్నా, ఒకటే జలుబు చేసి నా చింతకాయలు తినకా నుంచి. నాకు చింతకాయలు అంటే ఎంత ఇష్టమో.
చింతకాయలు తినాలని చాలా కోరిక. సరే గాని ఓ 2 వెలపాలు ఇచ్చే చింతకాయలు తీసుకురావే, చోటుగాడికి అడిగి పోయి. వాడు మొక్కం వాడు నన్ను చూస్తేనే అదోలా చూస్తాడే, నాకు చాలా చిరాకేస్తుంది. అవునా, ఎందుకే అట్టు చూస్తుడు వాడు? నువ్వు ముద్దుగా బొద్దుకున్నావుగా, అందుకే చూస్తున్నట్టుంది నీకేళ్ళు. యారా పిల్లలు, నిన్న చెప్పిన పాఠం మీరు పూర్తిగా చదవకొచ్చినారా? ఓ చదవకొచ్చామండి, చక్కగా చదవకొచ్చాము. మీరు చెప్పింది ఒక పాఠమే కానీ నేను 2 పాఠాలు చదివాను పంతులు గారు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నేను అడుగుతాను, నెక్స్ట్ నిన్నే అడుగుతాను, నువ్వు చక్కగా సమాధానం చెబుతూలే. మై కమింగ్ సార్. రారా బాబుగా రారా, తొందరరా. ఏంద్రా ఇంత లేట్ అయింది? రాత్రి తాగింది దిగలేదు సార్, అందుకే లేట్ అయింది. తొందరగా లేవలేకపోయాను. రాత్రి తాగింది దిగటం ఏంద్రా, నువ్వు కూడా తాగుతావరా? నేనేం సార్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తాగోళ్ళే, మీ అందరం తాగుతాం. నిన్న పార్టీ ఫుల్గా ఎంజాయ్ చేశాము, అందుకే తాగాము, అందుకే లేవలేకపోయాను. అయినా మీకు డబ్బులు ఏంచి వస్తున్నాయి రా తాగటానికి? డబ్బులు ఎక్కడ ఏంటనేది పంతులు గారు, నిన్న ఈ సైకిల్ అమ్మేసినాం. ఆ సైకిల్ అమ్మేసిన డబ్బులతో నిన్న 3 వీపులు తెచ్చుకున్నాం, మంచిగా పార్టీ చేసుకున్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం. అయినా సైకిల్ అమ్మటం ఏంట్రా, నాకు అర్థం కాక అడుగుతావు. అయినా మీరు చింతంత ఉన్నారు, మీరు తాగటం ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచే పంతులు గారు, మేము చిన్నప్పటి నుంచే తాగుతూనే ఉన్నాం, ఇవాళ మాకేం కొత్త ఏం కాదు. ఏట్రా పోరగాడు, సర్ల పులిగాడు కొడుకు ఎక్కడ ఉన్నారా? కర్ర తీసుకొని రావే, వాడిని ఎత్తేద్దాం లేబట్టి. అగోడంటే అక్కడ ఉండు, అక్కడ ఆడుకుంటుండు, రాండి. అరే సీనుగా ఇటు రారా నువ్వు. ఏందమ్మా, ఎందుకు రావాలా? చెవులు బట్టి బండకు కొడతా, ఇట్రా. పోరగా పిల్లగాని కొట్టినామంట బాలాట ఆడుకుంటా. ఏం పొగరదోడు ఎట్ట మాట్లాడుతుండో. ఏందమ్మా, ఏమో లెస పిలుస్తున్నారు, ఏమన్నారు? కాదురా పిల్లగా, మావాడిని అట్టగొట్టినామంట, ఏమనుకుంటున్నారా నువ్వు? మీ అమ్మని తీసుకురాపో ఒకసారి. మీ వాడు ఏమనలేదా ఏంది? బాల్యం అంటే ఏమన్నా ఆడుకోని రాండు, నన్ను కొడుతున్నాడు, నేను ఒకటి గుద్దినా, ఏందంట ఇప్పుడు? ఎక్కువ మాట్లాడితే చెవులలో రాళ్ళు పెట్టే తుత్తుత అనుకుంటున్నా కానీ. ఏందమ్మా నువ్వు వచ్చేది, నన్ను వచ్చేది? చెవులలో రాళ్ళు పెట్టి వచ్చిద్దంట, రాళ్ళు పెట్టి వచ్చిద్ది. ముందర మీ వాడు ఏమనుకుంటున్నాడా ఏంది? నేనే అన్నా, మీ వాడు నన్ను కూడా తిట్టిండు మరి. ఆంటీ అనోడు ఎవరిని పెట్టలేదు, మొత్తం ఈడొత్తుడే అంత అబద్ధం ఆడుతుండు. అరే నీకు బలిసిందారా? ఏమరా వాడు నన్ను తిట్టలేదా? అందుకేగా నేను కొట్టింది. అయినా నేనెప్పుడు కొట్టినా? ఏందే సత్యవతి, ఏమో పిల్లగాడు ఎట్టబడితే అట్ట తిడుతున్నావు అంట. ఎట్టుంది మీకు? పిల్లగాడు ఏమన్నాడు అమ్మ, మా పిల్లగాని పట్టుకొని తిడుతున్నారు మీరు? అమ్మ నీ కొడుకు ఏమన్నా బుద్ధిమంతుడా? పిల్లగాడిని బాలియలేదని కొట్టిందంట, ఏడ్చుకుంటా వచ్చి చెప్తుండు. అంత పొగరేది మీ పిల్లగాడికి? మీ వాడు కొట్టలేదమ్మా, నన్ను కొడితేనే కానీ నువ్వు మా అమ్మ కాడికి పోయింది. కాలు పెట్టి బండకు కొడతా అనుకుంటున్నావా గారి, తీసుక్కుని అంటావు. ఏమరా, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? పిల్లగాని నా కొడుకును తిట్టిస్తున్నావు. నువ్వు బాగా ఆడుకున్నప్పుడు బాగా ఆడుకోవాలి, వాడే కొట్టిండా నిన్ను? నువ్వు కూడా తిట్టినవంటగా, మా వాడు చెప్పిండు నాకు. చూడు దొరగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాకు. మీ పుల్లయ్యకి చెప్తా నేను అనుకుంటున్నావు కానీ, పుల్లయ్యకి చెప్పిననుకో నీకు ఈపి సేప్ అవుతుంది. నీ కొడుకు చాలా ఎగస్ట్రా మాట్లాడుతుంది. పిల్లగాని కొట్టుటేందమ్మా? ఏందది? పసి పిల్లగాని పెట్టుకుని ఆట ఆడుకుంటుంటే కొట్టేది ఏందమ్మా అసలు? నీ కొడుకు ఏమన్నా బుద్ధిమంతుడమ్మా? నీ కొడుకు ఏమన్నాడా? నా కొడుకు అన్నా అనుకున్న బుద్ధిమంతుడే. నువ్వు నీ కొడుకు వచ్చిండు జోలికి, మళ్ళీ వాడిని కొట్టిండు, మళ్ళీ చెగ మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? అరే చింటుగా, నువ్వు చెప్పురా అసలు ఏంది, గొడవ ఎట్టొచ్చిందో నాకు చెప్పురా, క్లియర్గా చెప్పురా, ఈ సంగతి చూద్దాం కానీ. ఏంది నువ్వు సంగతి చూసేది? కింద జుట్టు పట్టి ఈడ్చి కొడతా అనుకుంటున్నావు. ఎంతలా ఉండగానే సరిపోలేదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దు అనుకుంటున్నావు కానీ, కింద పడేసి తొక్కుతా అనుకుంటున్నావు నువ్వు. ఏందే నువ్వు కొట్టేది? నన్ను కింద పడేసి కొడతావా? జుట్టు పట్టి కొడతావా? నిన్ను కింద పడేసి నీ మీద కూర్చుందంటే నువ్వు కిసుక్కుని అంటావు అనుకుంటున్నావు కానీ. ఏదమ్మా లెస మాట్లాడుతున్నావు?
ఓ మీద ఎక్కి కూర్చొని కొడతానంటాం ఏంది? మాటలు జాగ్రత్తగా రాని అనుకుంటామేమో కానీ కొడతాదంట ఏమో కొడుతుంది. మేము కూడా కొడతాం. అది కాదంటే ఇక మీ కూడా వచ్చి కొట్టిండు ఫస్ట్. మీ ఇద్దరం బాల్ ఆట ఆడుకుంటున్నాం. బాల్ ఆడుకుంటా బాల్ ఇయ్యరాన్నాడు. మీ ఇద్దరం ఆడుకుంటా నీ ఇయ్యరన్నావు. నీ ఎందుకన్నా గొడవ అంటే నన్ను కూడా కొట్టడానికి వచ్చి ఎదురా పొట్టోడా ఏం లేవు విసిరి కొడతాడ వాడితో అనుకుంటున్నామేమో కానీ అని మీ వాడే నా జోలికి వచ్చి నన్ను కూడా కొడతానన్నాడు. వాడి దగ్గర పోయి వాడి దవడ మీద గుద్దాడు. మీ వాడితో తక్కువ మొత్తం కూడా. మళ్ళీ పైగా నువ్వు వచ్చి నువ్వు అందరిని కొడతావా మేము కొడతామని అంటున్నావు. ఏందమ్మా నువ్వు చెప్పేది? చూసినవా పిల్లగాడు చెప్పింది నేను. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాకు అనుకుంటున్నామేమో కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారంలో మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.